గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. మరి రాత్రి ప్రవచన స్వస్థత, అభిషేక, విడుదల ఆరాధనలోకి మనందరము ప్రవేశించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. రండి, మరి ఈ దినము మరి యేసుక్రీస్తు కల్వరి కృపా మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలను, వందనాలను తెలియజేస్తుండగా నా ఆహ్వానాన్ని మరి ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ప్రభువుని హెచ్చిస్తూ మరి లైవ్లో పాల్గొన్నట్లయితే, మరి మీరు ఈ లింక్లోకి, ఈ లైవ్లోకి వచ్చినట్లయితే ప్రభు మీ అందరినీ కూడా విడిపించడానికి మరి సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాలను నేను తెలియజేస్తున్నాను. కనుక దైవజనులని, దైవజనురాలని, వాన్స్ బిడ్డలని, ఫేస్బుక్ స్నేహితులని, ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకమైన ఆహ్వానాలను నేను తెలియజేస్తుండగా మరి చకచక లైవ్లోకి వచ్చినట్లయితే ఈ రాత్రి బాధలు, బంధకాలు, వేదనలు, సమస్యలు, ఇటువంటి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, మంత్రశక్తులు, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు, దురాత్మ ప్రభావాలతో, మరి ఇరుకు ఇబ్బందులతో, గర్భఫలం లేదా, ఉద్యోగం లేదా, ఏది నిన్ను వేదనకు అప్పగిస్తుందో ఈ రాత్రి మరి పరిచర్య పరంగా, కుటుంబ పరంగా, భర్త, భార్య, పిల్లల పరంగా, బంధువుల పరంగా, మరి ఏ రీతి అయినటువంటి డిస్టర్బెన్స్లో నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ మరి మరందరి భారము ఆయన మోసి ఉన్నాడు గనక, ఆయన ఎరుగును గనక మనని విడిపించడానికి రాత్రి మన మధ్యకి ఆయన రాబోతుండగా, మరి ఈ రాత్రి నీకు శుభవార్త. ఈ మే నెల మాసంలో ప్రభు మనని కాచి కాపాడి మేలులతో తృప్తిపరిచి క్షేమము కలుగచేసి మరొక మాసములోకి, మరి ఈ చివరి రాత్రి ప్రవచన స్వస్థత, అభిషేక, ఆరాధనలోకి మనల్ని నడిపించి హల్లెలూయా గొప్ప అద్భుతాలతో, గొప్ప కార్యాలతో ప్రభు తృప్తిపరచబోతుండగా, మనని నెమ్మది కలుగ చేయబోతుండగా, గొప్పగా ఆయన కార్యాలు పొందుకోబోతుండగా మనం అర్హులంగా ఈ రాత్రి మనం ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్ని గణపరుస్తాం, ఆయన కొని ఆడదాం. కనుక మరి బిడ్డలందరూ కూడా చకచక మనం వచ్చినట్లయితే ఈ రాత్రి పొందుకొని మరొక నూతన మాసమైన మరి జూన్ మాసంలోకి మొట్టమొదటిగా పునరుత్థాన దినం ఆదివారం, రేపు ఉదయకాలం ఆరాధన ఉంటుంది కనుక ఖచ్చితంగా మరలా దేవునితో మొదటి నెల, మరి మొదటి ఆదివారం, మొదటి రోజే ప్రభుత్వాన్ని మనం కలుసుకొని ఆ నెలలోకి అడుగుపెట్టే భాగ్యాన్ని, ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతుండగా మనం అర్హులముగా ఉందాం, మనం అర్హులముగా మరి పొందుకుందాం, మనం అర్హులంగా ప్రభుని హెచ్చిస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రండి, ప్రార్థన చేసుకొని మరి ఆరాధన ప్రారంభించుకొని మరి దేవుని మనం హెచ్చిస్తాం, దేవుని మనం గణపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి మరి ఈ మే మాసం అంతా మమ్మల్ని, మా బిడ్డల్ని, మా రక్త సంబంధీకులను కాచి కాపాడి క్షేమము కలుగచేసి మరి నాయన ఇదిగో ఈ 31st నైట్ ప్రవచన స్వస్థత, అభిషేక, విడుదల ఆరాధనలోకి మీ ఆత్మచేత నిదాసురాల్ని రాబోతున్న బిడ్డలందరినీ మీరు తోడుకొని వస్తున్నందులకు మీ ఆత్మచేత మాత్రమే మేము నడిపించబడుతున్నామయ్యా నీ సన్నిధికి. ఇది మానవుని బలము చేత, జ్ఞానము చేత, యుక్తి చేత జరిగేది కాదు, కానీ ఇది నీ ఆత్మ ద్వారా జరిగే నాయన మరి సహవాసం, నీ చిత్తము, ఈ కూడిక ప్రభువా. మరి తండ్రి, కనుక మీ ఆత్మ కుమ్మరింపు, ఆత్మ నడిపింపును దయచేయమని అయా ఈ రాత్రి మీ సన్నిధి మాకు తోడుగా నుంచి క్షేమము కలుగు చేయమని ప్రార్థిస్తూ, నన్ను, నా బిడ్డల్ని, నా ఇంటి వారిని, వస్తున్న బిడ్డల్ని, సంఘమును, అయా వారి బిడ్డల్ని, వారి ఇంటి వారిని కూడా మీ రక్తము కిందికి, కృప కిందికి నేను ఈ రాత్రి తీసుకొని వస్తున్నాను ప్రభువా. మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక.
అయ్యా, ఈ రాత్రి ఈ కోడికపై మీ కృప కలుగును గాక, మీ సన్నిధి తోడుగా నుండును గాక, మీ ఆత్మ కొమ్మరింపు కలుగును గాక. అయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం, కృప కలుగును గాక. ఈ రాత్రి నాయన మేము ఆరాధిస్తుండగా మా ఆరాధనపై మీరు ఆసీనుడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, నీకు స్తోత్రములు. ఈ మాసంలో మమ్మల్ని, దాసులను, దాసుల పిల్లల్ని, నాయన సరతరి సంఘ బిడ్డల్ని అందరినీ కూడా నాయన ఈ మాసమంతా నీ చిత్తము జరిగించుటకు నీ కృప చొప్పున నడిపింపు కలుగ చేసి శత్రువును మా పాదముల కింద వేసి అనగదొక్కించి చితగదొక్కించి చిత్తమును జరిగిస్తూ క్షణం కానీ ప్రభువా, అయా మేము బలహీనం కనుక మీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ప్రతి అవయమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయా మీ సన్నిధి తోడుగా నుంచమని ప్రార్థిస్తూ అపవాది వాని తంత్రములు, వాని కుయుక్తులు, వాని యొక్క డిస్టర్బెన్స్ నజరేయుడైన యేసు క్రీస్తు అధికారం కలిగిన నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. శత్రు బలమంతటి మీద నాకు ఇచ్చిన అధికారంతో యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. శత్రు బలమంతటి మీద నాకు ఇచ్చిన అధికారంతో యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను ఈ రాత్రి. మీ సన్నిధి తోడుగా నుంచి మీ ఆత్మ కాపుదల దయచేసి ప్రభువా కనుక మమ్మల్ని ఈ దినం వరకు క్షేమమును అనుగ్రహించినందులకు కృతజ్ఞత స్తోత్రం. ఈ రాత్రి గొప్ప అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో మమ్మల్ని తృప్తిపరిచి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తాం, ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం, ప్రభువుని కొనియాడదాం. హల్లెలూయా. చక్కటి ఆరాధన మంచిగా మీరు ఎక్కడున్నా కూడా చక్కగా ఆరాధించండి. మీ చేతులతో దేవుణ్ణి మహిమపరుస్తూ గట్టి చప్పట్లతో దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి ఆరాధించిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకొని తిరిగి లైవ్లోకి మనం ఆరాధన లైవ్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లార్డ్. రీబాషెకెందరోలో రూసియా. థ్యాంక్ యూ లార్డ్. 194వ పాట పాడుతూ ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం, ప్రభువుని మహిమపరుస్తాం. అందరూ కూడా 194 సుమధుర స్వరాలతో. ఎలాంటి స్వరాలు కలిగి ఉండాలి? సుమధుర స్వరాలతో ప్రభుని రాత్రి ఆరాధిస్తాం, గణపరుస్తాం. గట్టి చప్పట్లతో దేవాదేవుని మనం ఆరాధిస్తాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే మా ఆరాధన. మహదానందమే నాలో సంతోషమే, మహదానందమే నాలో సంతోషమే. థ్యాంక్ యూ లార్డ్. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం కదా, ఆయన స్తుతించినప్పుడు ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తున్నప్పుడు సంతోషాన్ని, గొప్ప కార్యాలని మనం అనుభవించాలి. మహదానందమే నాలో సంతోషమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో సంతోషమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో. ఎలాంటి స్వరాలు? సుమధురమైన స్వరాలతో మనం ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాలు ఆయన సన్నిధికి మన స్వరం వెళ్ళినప్పుడు ఆయన దీవెన మన మీదకి వస్తుంది, మన మీదికి దిగి వస్తుంది. అందుకే దేవుని ఎలాగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ఎడారికి నువ్వు అనుభవం ఉందా? ఎరగని మార్గపు అనుభవం ఉందా? ప్రభుత్వం నడుస్తున్నప్పుడు పర్వాలేదు, వాటన్నిటినీ జయిస్తేనే ఉన్నతమైన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని
ఏ ప్రజలు చూడని ఆశీర్వాదాలు నీవు నేను అనుభవిస్తాను బిడ్డ. స్తుతిద్దామా? ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన యేసయ్యా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో మమ్ము నడిపిన. యేసయ్యకు మనం నడుస్తున్నప్పుడు మనం ముందుంటాడు. మనం ఆయన ఉన్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు ఎడారి మార్గంలో నా ముందు నిలచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఆమేన్. నా ముందు నిలచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆనందము. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా. నీకే మా ఆరాధన. మహదానందమే మాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న మా యేసయ్యా. నీకే మా ఆరాధన. జీసస్. ఆయన కొరకు బ్రతికి ఆయన చిత్తము నెరవేర్చాలంటే ఆయన సంకల్పంలో మనం ఉండాలా. అవి నెరవేర్చడానికి ఆయన సంకల్పములు మనం ఏం చేయాలా? నిలబడాలా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పం, అనుకూలమైన సంకల్పమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎడారి మార్గాలున్నా, ఎన్ని శోధనలున్నా మనల్ని నడిపించగలిగిన జయవీరుడు మన ముందు నడిపిస్తున్నాడు. ఆయన సంకల్పాలు, ఆయన చిత్తాన్ని ఎంతో మన ఎడల జరిగిస్తాడు ఆయన. బాబా అనుకుంటాం, ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలా సేవ చేస్తున్నాను, అదే పని. ఆయన మనల్ని విడవక, ఆయన సంకల్పములో నీవు నేను ఉంటే విడవక నడిపిస్తాడు ఆయన. ఆమేన్. జరిగించుకున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. జరిగించుకున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. ఆమేన్. మా ధైర్యము నీవేగా. నీవే నీవే మా జయ గీతము. ఆమేన్. ఆనందిస్తామా? ఈ రాత్రి అన్ని కార్యాలలో మనకు జయమే యేసుక్రీస్తు నామములో. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. ఆమేన్. నీవే నీవే నా జయ గీతము, నీకే నీకే నా స్తుతి గీతము. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నీకే మా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మహదానందమే మాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా. నీకే మా ఆరాధన. దేవుని సృష్టంతా దేవుని బలాన్ని గుర్తించింది.
బ్రతుకుతున్న నరుడా, మానవుడా, సహోదరి సహోదరుడా, ఆయన బలమేంటో నువ్వు తెలుసుకోలేక బ్రతుకుతున్నావు. ఆయన శక్తివంతుడని దేవుడని తెలుసుకోలేక గుర్తించలేక కార్యాలు ఆలస్యమవుతున్నాయి. గుర్తిస్తామా? సత్యం ఈ రాత్రి తెలుసుకొని, అరే నోరు లేని సృష్టి ఆయన సృష్టించిన సృష్టి ఆయన గణపరుస్తుండగా ఆయన రూపములో ఉండి ఇంతగా మేలును పొందుకొని ఇంకా ఎందుకు నేను అవిశ్వాసంగా ఉంటున్నా, కార్యాలు జరగకుండా అని విశ్వాసం తెచ్చిపోయి రాత్రి వేలాది నదులన్నీ నీ బలమును. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. వేలాది నదులన్నీ నీ బలమును, తరంగపు పొంగులు నీ మహిమను. థ్యాంక్ యూ లార్డ్. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. మరొకసారి వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే మా అతిశయము, నీవే నీవే మా అతిశయము. నీవే నీవే మా సంతోషము, నీవే నీవే మా ఆరాధన. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న మా యేసయ్యా, నీవే మా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మహదానందమే మాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గణాలతో, వేలాది దూతల గళము. ఎలాంటి ఆనందం! మహదానందమే మాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఓ రబష కందరాల రస్య కురానమా సికేతరే మెహందుల్లా రస్య లూరా బాబా బాబా షకందరులో రోషి అంతరికలౌర్యా. అయ్యా, మా ఆరాధనను అంగీకరించి మా ఆరాధనపై ఆశీనుడటానికి దిగి వచ్చిన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టి చప్పట్లు వేసాను, గట్టిగా గన్నపరుస్తాం, కొనియాడదాం. హల్లెలూయా. మరి చక్కటి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే వాక్యము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం లేనిది మనం ఏం దేవుని పని జరిగించడానికి లేదు, జరిగించకూడదు కూడా. అది జరిగించలేరు కూడా. ఎందుకంటే ఆయన మాట సెలవిస్తేనే మనం అందరం కూడా మరి దేవుని మాటను ప్రకారమే మనం అడుగు వేస్తున్నాం కనుక ఇక్కడ ఒక మాట ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మొదటి మాట, ఎందుకు ఈ దినాల్లో ప్రవచనాల, స్వస్థతల, అద్భుతాల ఇవన్నీ ఎక్కడివి అంటే
దేవుడు తన ప్రవక్తల్ని ఆది నుంచే కోరుకున్న దేవుడు. ఆయన ఎన్నుకున్నాడు. ఇది మనిషి పని కాదండి, ఇది దైవం యొక్క పని. ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయనే బలపరుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కనుక అందరూ కూడా ఇర్మియా గ్రంథం తీసి పెట్టుకోండి. త్వరగా ఇర్మియా గ్రంథం తీసి పెట్టుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Holy Spirit of God, Lord Jesus, hallelujah. మరి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుంచి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి ప్రత్యక్షమైంది? ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ఎక్కడికి వెళ్ళడానికి? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళడానికి. ఇశ్రాయేలు మధ్యకి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడానికి ప్రవక్త అయిన ఇర్మియాను కోరుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కోరుకొని 4వ వచనములో దేవుడు 1వ అధ్యాయం 4వ వచనములో ఆయనకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఎక్కడంట? తల్లి గర్భములో పిండమునై ఉండక మునిపే దేవుడు సేవకులని, ప్రవక్తలను దేవుడు కోరుకుంటాడు. ఇది దేవుని రాజ్య నియమము. దేవుడు కోరుకున్న ప్రజలు. పిచ్చి పిచ్చిగా దేవుని సేవ చేయటానికి అందరూ అర్హులు కారు. ఇది పిచ్చి పని కాదు, ఇది దేవుని రాజ్య పని, ఇది మహారక్షణ పని. ప్రజలు దేవునితో నడవకుండా మరి ఎలా జీవించాలో, ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఆ మనిషి ఎలా బ్రతకాలి, ఎవరి భయముతో జీవించాలి, ఎవరితో నడవాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని హెచ్చించాలని దేవుడు ప్రవక్తల్ని కోరుకొని వారిని దిద్దటానికి, వారి యొక్క జీవిత విధానం, వారి నడక సరిచేయబడ్డానికి దేవుడు ప్రవక్తల్ని తల్లి గర్భములో పిండమునై ఉండక మునిపే కోరుకున్నాడు. అంతేగాది ఇది పైసలు ఇచ్చి, లక్షలు ఇచ్చి, కోట్లు ఇచ్చి ఈరోజు పొలిటికల్గా నీకు 100 రూపాయలు ఇస్తా, నీకు 200 ఇస్తారా, ఓటేద్దు రాము, 400 500 ఇస్తా. ఇది ఓటేసే రాజ్యం కాదు. ఇది దేవుని రాజ్యం. దేవుడు తల్లి గర్భములో పిండమునై ఉండక మునిపే ప్రవక్తలని దేవుడు ఏర్పరచుకున్నాడు. తల్లికి కూడా తెలియదు ఈ బిడ్డ గొప్ప సేవకుడు అవుతాడు, సేవకురాలు అవుతుంది, ప్రవక్త అవుతాడు, గొప్ప ప్రవక్తని అవుతుందని కన్న తల్లికి కూడా తెలియదు, తెలుసా? అందుకే అంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను గర్భము నుండి రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. ఎవరికి? జనములకు ప్రవక్తినిగా దేవుడు నియమించి ఉన్నాడు. యేసు నామములో సైతానా, యేసు నామములో గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీ అధికారమును బంధిస్తున్నా నీ రాత్రి. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శత్రువు నీ నోరు ముయ్యబడును గాక యేసు నామములో. సైతానా గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
చూసావా? తల్లి గర్భములో పిండమునై ఉండక మునిపే నీ కన్నులు నన్ను చూసినాయని ఇశ్రాయేలు జనాంగముతో ఇరిమియా చెబుతున్నాడు. కనుక ప్రవక్తలు సేవకులు, ప్రవక్తలు పిలుపు వేరు, ప్రవక్తల పిలుపు వేరు, సేవకుల పిలుపు వేరు. పిలుపులో తేడా ఉంది. హల్లెలూయా. సేవకులు వాక్యాన్ని బోధిస్తారు, మరి ప్రవక్తలు దేవుని యొక్క మాటను ప్రజల్లోకి తీసుకొని వచ్చి చెప్తారు. ప్రజలకు ఏది మేలు కావాలి, ఏ భయం ఉండాలి, ఏ కీడు జరుగుద్ది, ఏది జీవించాలని ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మీ మధ్యకు నేను రావడానికి దేవుడు నన్ను తల్లి గర్భములో పిండమునై ఉండక మునిపే నన్ను కోరుకున్నాడు. నానా ఇశ్రాయేలా, నన్ను కోరుకొని పంపిస్తున్నాడు గనుక మీ మధ్యకు వచ్చాను, నేను రాలేను అని ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఇర్మియా అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. జీవాధిపతి అయిన దేవునికే మహిమ కలుగును గాక, గొప్ప దేవునికే మహిమ కలుగును గాక. ఈ రాత్రి అంటున్నాడు, అయ్యా, అందుకు ఇర్మియా అంటున్నా, అయ్యా నేను చిన్నోడినయ్యా, నీ పని చేయటానికి ఇంతమంది మరి ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి నన్ను చెప్పమంటే నేనేం చెప్తానయ్యా? ఏమంటున్నాడు? నేను ఏమి చెప్తానయ్యా? నా దగ్గర ఏముందయ్యా? నేను వారితో మాట్లాడడానికి నాకు శక్తి చాలదే, నేను చిన్నోని కదా అంటే ఈ రాత్రి ఇర్మియా చిన్నతనం ఆత్మీయతలో చిన్నోడుగా ఉన్నాడు, కానీ కొద్దిగా వయసు ఎరిగిన వాడే. కానీ ఇక్కడ నేను ఆత్మీయతలో చిన్నవాడిని గనక నేను ఎలా వెళ్ళి చెప్పగలుగుతానయ్యా? నా మాట ఎవరింటారయ్యా? నేను ఏం చెప్తానయ్యా? నేను చిన్నోడిని కదా అని దేవుడు మాట్లాడుతుండగా, మరి దేవుడితో ఇర్మియా మాట్లాడుతుండగా అంటున్నాడు దేవుడు, ఇర్మియా నీవు మరి చిన్నవాడవని, బాలుడనని నువ్వు మాట్లాడటకు, మరి బాలుడనే నేను మాట్లాడటకు నాకు శక్తి చాలదు అని అన్నాడు. నేను మాట్లాడటకు నాకు శక్తి లేదయ్యా, నన్ను ఎందుకు పట్టుకున్నావయ్యా? నన్ను పంపిస్తున్నావు ఎందుకయ్యా? కదా, మేము కూడా అట్లా అన్నాం. సేవ చేయటం అంటే అంత మాటలు అనుకుంటున్నావా ప్రభువా? అంత ఆశమాశ అనుకుంటున్నావా? అమ్మో, ఈ సేవ వద్దు, ఏమొద్దు మాకు. ఏ పరిచయలో అయినా వండిపోతాం, కానీ మాకు ఈ సేవ వద్దు అంటే ఆయన తల్లి గర్భములో పిండమైన ఉండక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, మమ్మల్ని ప్రవక్తలుగా కోరుకున్నాడు దేవుడు. కనుక ఆయన పనికి మేము వద్దని పారిపోయినా కూడా, వద్దని మేము ఏదొక సంఘములో వాడబడుతున్న దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలే. ఆయన దర్శన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఆయన అనుకున్నది జరిగించినాడు, జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరుకున్న ప్రవక్తల యొక్క పిలుపు, ప్రవక్తల యొక్క ఏర్పాటు. కానీ ఏ సేవకుడు, ఏ ప్రవక్తని కావాలని దేవుని కొరకు నిలబడలేరు, చేయలేరు. ప్రియబిడ్లారా, సేవ అంత ఆశామాషి కాదు, అంత ఈజీ కాదు, అంత సులువైనది కాదు. అర్థమైందా? దేవుడు కోరుకుంటేనే ఈనాటి వరకు మరి ఎన్నో శ్రమలు, కష్టాలు, పోరాటాలు వస్తున్న విడువక ఆయన జరిగిస్తున్నాడు. అదే ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన కోరుకున్న ప్రజల్లో దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశము. హల్లెలూయా. అలాంటి ఉద్దేశము ఇర్మియాలో దేవుడు పెట్టి ఉన్నాడు. ప్రియబిడ్లారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను బాలుడని మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చిండు. అప్పుడు అన్నాడంట, నువ్వు అలా మాట్లాడొద్దు, నాకు దేవుడు సెలవిచ్చాడు. చూసారా, దేవుడు సెలవు ఇయ్యంది ఎక్కడికి మనం వెళ్ళలేం, ఏ వ్యక్తికి ప్రార్థన చేయలేం, ఏ వ్యక్తికి విడుదల ఒక మనిషి కానీ ఎవరు చేయలేరండి. దేవుని సెలవు లేకుండా ఒక దినాన్ని మనం చూడలేం, తెలుసా? ఒక రోజును మనం చూడలేం, ఒక ముద్ద మన కడుపులోకి వెళ్ళదు. ఆయన జీసస్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.